ఒక లాయర్ గాను, ఒక డాక్టర్ గాని, లేకపోతే ఒక డైరెక్టర్ గాను, ఒక యాక్టర్ గాను కెరీర్ ఎంచుకుంటున్నారు. బట్ ఈ మధ్య కొంతమంది ఒక రివ్యూవర్గా దాన్ని ఒక జాబ్గా సెలెక్ట్ చేసుకుంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? లైక్ మీ మాటలో ఒక 2 wordsలో, సో ఒక రివ్యూవర్గా ఒక డబ్బులు సంపాదించుకునే మార్గం ఎలా ఉంటుంది అని అంటే ఏం చెప్తారు? పర్లేదా, ఓకేనా? అంటే ఒకటి, ఇప్పుడు మార్కెట్లో ఆల్రెడీ చాలా మంది రివ్యూవర్స్ ఉన్నారు, మూవీస్కి చాలా మంది రివ్యూస్ ఉన్నారు. ఇందాక ఒక 5 పేర్లు చెప్పాను, అది కాకుండా ఇంకా ఎంతో మంది ఉన్నారు. అవును. ర్యాట్ ప్యాక్ చెక్ అని, మూవీ మ్యాటర్స్ అని, తర్వాత మూవీస్ ఫర్ యూ అని, మిస్టర్ బి అని, థైవ్యూ పేరు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఓకే. సో ఒక 10-15 మంది దాకా ఆల్రెడీ ఉన్నారు. కొద్ది గొప్ప నోటీసబుల్ సినిమా పిచ్చ ఇట్లా కొంతమంది నోటీసబుల్ పీపుల్ ఆల్రెడీ ఉన్నారు. సో ఓకే, ఇప్పుడు దానికి అంతకంటే ఎక్కువ ఆడియన్స్ ఉన్నారా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏవైతే ఇప్పుడు రీచ్ వస్తుందో, వ్యూస్ వస్తున్నాయో, దానికంటే ఎక్కువ ఆడియన్స్ ఉన్నారా అనేది మ్యాటర్ దానికి. ఇప్పుడు మళ్ళీ మాకు అందరికీ కామన్ ఆడియన్స్ చాలా మంది ఉంటారు, మళ్ళీ మ్యూచువల్ ఆడియన్స్ బోల్డ్ మంది ఉంటారు. అవును. సో నువ్వు ఎలా చెప్పావు, ఆయన ఎలా చెప్పాడు, ఈడెలా చెప్పాడు, మొత్తం అసలు వీళ్ళందరూ ఎలా చూసుకుంటారు. అట్లా మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకొని దాన్ని బట్టి డిసైడ్ అయ్యేటోళ్ళు ఉంటారు ఆడియన్స్, అది వేరు. బట్ అదే అంటున్నా, ఓవరాల్గా ఇప్పటికైతే ఇంతమంది ఉన్నారు, బట్ ఇంతకంటే ఎక్కువ ఆడియన్స్ లేరేమో. సో మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మనం ఇప్పుడు చెప్పలేం. కానీ యూ కెన్ డెఫినెట్లీ ట్రై చేయడంలో తప్పు లేదు. ఒక 100 సినిమాలు చూడండి, టార్గెట్ పెట్టుకోండి. అది కూడా మీకు ఫ్రీ టైం ఉంటుంది కదా, ఆ టైంలో చూడండి. వీలైతే ఫస్ట్ డే చూడండి, ఇమీడియట్గా రివ్యూ చేయండి. లేదు అన్నట్టయితే ఇంక ఫ్రీ టైంని బట్టి చూసుకోండి. వాటిని ఏదైనా ఒక డిఫరెంట్ వేలో రివ్యూ చేయడానికి ట్రై చేయండి. డిఫరెంట్ వే ఇన్ ద సెన్స్ మేబీ కంప్లీట్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తున్నాం, మేబీ లేదంటే కంప్లీట్గా అగైనిస్ట్గానో సినిమాలకి, లేదంటే కంప్లీట్గా ఒక హీరో కోసం మాత్రమే మాట్లాడుకుంటూను ఒక హీరో బేసిస్ ఛానల్స్ పెట్టచ్చు. యాక్చువల్లీ అది మంచి సక్సెస్ఫుల్ కాన్సెప్ట్. యాక్చువల్లీ ప్రభాస్ గారి కోసమో, అల్లు అర్జున్ గారి కోసమో ఇట్లా అనమాట. ఎక్కువ సినిమాలు చేసేటోళ్ళని పెట్టుకుంటే బెటర్. అల్లు అర్జున్ గారు 3 ఏళ్ళకి ఒక సినిమా వస్తే కష్టమేలే, బట్ ఏమో చెప్తున్నాను, జనరల్గా చెప్తున్నాను నార్మల్గా. బట్ ఇలా యూ కెన్ ట్రై. బట్ డెఫినెట్గా రివ్యూవర్స్ ఒక న్యూట్రల్గా ఉంటాను అన్నా కూడా అట్లీస్ట్ యూ హ్యావ్ టు షో సంథింగ్ యూనిక్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు, అంతే. బట్ మనోడు లక్ష్మణ్ మంచి క్లోజే, మీకు క్లోజే, నాకు బాగా తెలుసు. ఓ రీల్ చూసాను మీ ఇద్దరిది, మీరు ఏదో రివ్యూ చెప్తుంటే మనోడు వచ్చి అగ్గి పుల్లలు ఎలిగిస్తే వదలిపో, ఇందుకే బూతులు వస్తాయి, నేను ఆపుకుంటాను. అది స్క్రిప్ట్ అయినో. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా ఒక దాన్ని చాలా వెరైటీగా జనాల్లోకి తీసుకెళ్ళాలి అని అంటే మనోడు బాగా వర్కౌట్ చేశాడు, దాన్ని చేశాడు. అంటే మనోడు అనుకున్న టార్గెట్ వచ్చాడు, అనుకున్నాడు, సినిమాలు చేసుకుంటాడు, అంతే. మళ్ళీ అది ఏం కావాలనుకున్నాడు అది చేసాడు, అది రెడీ. అంటే డైలాగులు పర్ఫెక్ట్ రాసుకుంటాడు. చిన్నప్పుడు నాకు ఇష్టమైన చాక్లెట్ ఆశ ఈ సినిమాలో అదరగొట్టేసిన త్రిష అంటాడు. అదొకటేనో. మళ్ళీ ఆచార్య సినిమా చూసినప్పుడు బయటకు వచ్చి ఏడుస్తున్నాడు. ఏంట్రా అంటే కాజల్ లేదు బ్రో సినిమా అంటే. ఒక కంటెంట్ ని ఎలా వైరల్ చేయాలి బాగా తెలుసు. ఇంకోటి బాగా వైరల్ అయింది మనోడిది, బ్రో ఏంటి బ్రో హీరోకి కార్తీక దీపంలో వంట లేకుండా కష్టాలు ఉన్నాయి, అదే డియర్ మేఘ వాట్ ఎవర్, ఏదైనా మనోడు బాగా చేసుకుని ఉంటాడు. అదే తందానే తానేదైతే నేషనల్ వైడ్ అది కర్ణాటక వాళ్ళు దానికి కోసేసుకున్నారు. ఆ తర్వాత నేషనల్ వైడ్ గా కూడా రియాక్షన్స్ వచ్చి. అవును, మీరు ఎప్పుడైనా చెప్పారన్నా, ఒరే నువ్వు చెప్పే రివ్యూ అరవద్రా అన్న మీరు కూడా అన్నారు. అరవకరా, కొంచెం స్లోగా ఎప్పుడైనా. నేను తనతో నార్మల్ గా పర్సనల్ గా చెప్పి చూసా అప్పట్లో స్టార్టింగ్ లో. అప్పటికి ఇంకా నేను అక్కడ రివ్యూస్ థియేటర్ల దగ్గర చెప్తున్నా, తను కూడా కొంచెం అట్లా అప్పుడు ఇంకా అక్కడే ఉన్నాడు. అప్పుడు అప్పుడు చెప్పాను, చెప్తే కొంచెం ఏమో అన్నా నీలాగే చెప్తే ఇప్పుడు నీకంటే ఆల్రెడీ జబర్దస్త్లో నువ్వు తెలుసు, సో నువ్వు నార్మల్ చెప్పినా చూస్తారు, మాకు అట్లా కాదు కదా అనేసి అంటే నిజమే కదా అనుకున్నాను. మరి ఇంకా నేను అంతే, వ్యాలిడ్ పాయింట్. సరే ఓకేలే అనుకున్నాను. ఓకే. బట్ ఆ తర్వాత అప్పుడు తనకి యూట్యూబ్ పరంగా కానీ ఇన్స్టా పరంగా కానీ ఏ డౌట్లు వచ్చినా నాకే ఫోన్ చేసేవాడు. ఆ విశ్వక్స్ అయింది, ఆ పెట్రోల్ కాంట్రవర్సీ అయినప్పుడు అన్న ఇట్లా జరిగిందన్నా ఏందన్నా ఇప్పుడు నా పరిస్థితిని భయపడిపోతున్నా నాకు ఫోన్ చేస్తే, ఇప్పుడు దీనివల్ల ఇంకా నీకు మైలేజ్ వస్తుందిరా, ఇంకా నీకు చాలా ప్లస్ అవుతుంది నీకు ఇట్లాంటివన్నీ అని చెప్పాను. మనోడు అప్పటి నుంచి ఇంకా ఇన్స్టాలేషన్ నుంచే లేచింది ఇన్స్టాలేషన్ మనోడిది. బట్ మనోడు కెరీర్ కూడా బాగా సెట్ చేసుకున్నాడు. అది ఒక ప్లానింగ్. బట్ ఇంకోటి ఏంటంటే వాడి యాడ్లు చాలా క్రియేటివ్ గా ఉంటాయి అండ్
ఈగోస్ ఉండవు, ఈగోస్ యాటిట్యూడ్ ఉండదు. గబుక్కుని చూసిన మనోడే వస్తాడు. నేను కొంతమందిని చూశాను, రారు బ్రో ఏ తీసుకునే విధానం కూడా లక్ష్మణ్ బ్రోది బాగుంటది. ఓకే డన్. ఈ మీడియా హ్యాండిల్స్కి, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్కి నా రిక్వెస్ట్, సినిమా రిలీజ్ అయిపోయే లోపే, స్టార్ట్ అయిపోయే లోపే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఓ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, లేదు ఈ షాట్ బాగా, అసలు బాగుందో లేదో మీరు 2.5 గంటలు చూడండి ఫస్ట్. యూ టెల్ విత్ యూ లైక్ ఇప్పుడు అందరూ ఏంటంటే సినిమాని చూడటం మానేసి అందరూ రివ్యూవర్స్లో తయారైపోయారు. ఈ కల్చర్ ఎక్కడో చోట పోవాలి, తప్పు పెరుగుటు విరుగుటు కొరకు అంటారు కదా. ఈ కల్చర్ ఎక్కడో పోతే ఏమైపోతుందంటే ఇన్ని కోట్ల మీద పెడతాం. నేనే హరిహర వీరమలకి ఎంత ఇబ్బంది పడడం నాకు తెలుసు. అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే 1.5 మంది చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్పుతాం? 40-50 కోట్లు వడ్డీలు కట్టాలి, ఎక్కడి నుంచి కడతాం? దానికి నేను పెట్టిన సంతకాలు కాటం రాయడదా కడతానే ఉన్నాను దాని డబ్బులు. ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము? చూడటాకన్నీ బయటికి వెలుగులు జిలుగులు ఉంటాయి, కానీ మా గుండె ఎంత రోదన ఉంటుందో ఎవరికి తెలియదు. ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం, పైరసీ చేసేయటం, మా కష్టాలు ఎవరికి తెలియదు. అందుకని సోషల్ మీడియా యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు దయచేసి. సినిమాని చంపేయకండి. మీరు ఎంతమంది పొట్టగొడుతున్నారో మీకు తెలియట్లా. ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త, మా ఏడుపులు తగిలేస్తాయి. నాదంటే నాదని కాదు, కష్టపడి ప్రతి ఒక్కడిది ఇష్టం లేకపోతే చేయండి, అంతేగాని సినిమాని కక్షగట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత, ఆకలి, సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి, ఫైనాన్షియల్స్ రారు. అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. హరిహర వీరమల కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు. ఎప్పుడు బయటికి రాను బయటకు వచ్చాను నేను. దేనికంటే నాకు సినిమాని వదిలేస్తే అట్లా మన మీద నమ్మకంతో వచ్చేస్తారు, ఇబ్బందులు పడుతున్నాం. దాని ఆటుపోటు కూడా ఈ రోజుకి నేను తీసుకుంటానే ఉన్నా. అలాంటి నాకు ఈ ఓజీ సినిమా నాకు బలాన్ని ఇచ్చింది. నాకు అంటే ఇంకా ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విజయం సాధించగలం, అది నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ అండ్ జై హింద్. సుమా గారు, మీరు లేకపోతే ఈ ఫంక్షన్కి అందమే లేదు, ఆనందమే లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు.